ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమో నారసింహ. ఈ రోజున మనం 108 దివ్య దేశాలు అంటాం. మనం వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనటువంటి అహోబల నారసింహ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఇక్కడ అంతు చిక్కనటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అహో అంటే ఒక గొప్ప ప్రశంస. బిలము అంటే బలమని. వాస్తవంగా అహో బలం కాస్త మన నోళ్లల్లో పడి అహో బిలంగా మారిద్ది అనేటువంటి విషయం కూడా ఉంది. అహోబలం అంటే గొప్ప బలం, అంటే గొప్పదైనటువంటి బలము అని చెప్పుకోవాలి. కాబట్టి పురాణాల మేరకి శ్రీ మహావిష్ణువు రాక్షసులకు రాజైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించటం కోసం సగం మనిషిగా సగం సింహరూపంలో అవతరించాడు. ఆయనే నారసింహుడు. నరుడు సింహం. వాడు కోరినటువంటి వరం అలాంటిది. అందువల్ల అయితే ఆ అవతారం ధరించింది ఈ ప్రదేశంలో అని కొంతమంది చెబుతున్నారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైనటువంటి రూపం చూసినటువంటి సకల దేవతలు ఆయన్ని గురించి అహో ఎంత బలం కలిగిన వాడు అని కీర్తించారు. అందుకని అహోబలం అయింది. ఆ దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబలం అనేటువంటి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ అహోబల క్షేత్రం రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలంలో ఉంది. ఆళ్లగడ్డకి చాలా దగ్గర, అంతా ఒక 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మేము ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళే భాగ్యం కలిగింది. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే కర్నూలు, నంద్యాల, హైదరాబాద్ ఈ 3 నగరాల నుండి బస్సులు ఉన్నాయి డైరెక్ట్గా. అలాగే రైల్లో వెళ్ళాలి అనుకుంటే సమీప రైల్వే స్టేషన్ నంద్యాల. ఇది బెంగళూరు వైజాగ్ రైలు మార్గంలో తగులుతుంది మనకి ఈ స్టేషన్. పురాణ గాథ ఏమిటి అంటే, ఈ పుణ్యప్రదేశంలో విష్ణుమూర్తి అవతారమైనటువంటి నరసింహుడు రాక్షస రాజైనటువంటి ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాద వరదుడుగా కీర్తి పొందాడు. తన అనన్య భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి దీవించినటువంటి ప్రదేశం. ఇప్పటికీ ఇక్కడ ప్రహ్లాదుడి బడి అని ఆ కొండ పైకి ఎక్కితే మనకి కనిపిస్తుంది. అంతవరకే మేము వెళ్ళగలిగాం. ఇంకా పైకి ఓపికొన్న వాళ్ళు వెళ్ళొచ్చు, మేమైతే వెళ్ళలేకపోయినాం. ఈ అహోబల క్షేత్రం హిందూ యాత్రికులకే కాకుండా గొప్ప పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి ఆరాధకులకి అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు, ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇందాక చెప్పుకున్నాం కదా, 108 దివ్య దేశాల్లో ఇదొకటి. 108 దివ్య దేశాలంటే ఏంటి? ఆనాడు 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వైష్ణవంలో భక్తులని ఆళ్వార్లు అన్నారు. ఆ ఆళ్వార్లు సందర్శించినటువంటి దేవాలయాలు 108 ఉన్నాయి. ముఖ్యంగా వాటిల్లో ఇది ప్రధానమైంది.
ఇకపోతే నరసింహుడి యొక్క బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ఈ క్షేత్రానికి అహోబలము అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. ఇక్కడ ఎగువ అహోబలం, దిగువ అహోబలం అనేటువంటి రెండు ఉన్నాయి. దిగువ అంటే కింద కొండ పాదం వైపు, కొండ మీద కూడా ఒకటి ఉంది. అయితే ఎగువ అహోబలంలో ప్రహ్లాదుడి యొక్క తపస్సుకు మెచ్చుకొని స్వయంభూగా ఒక బిలంలో వెలిశాడు కాబట్టి అహోబిలం అనేటువంటి పేరు కూడా ఉన్నది. నరహరి తన అవతారాన్ని భక్త సంరక్షణ కోసం, భక్త రక్షణ కోసం 9 ప్రదేశాల్లో ప్రకటించాడు అని. కాబట్టి ఈ ప్రాంతంలోనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. నవ నారసింహ క్షేత్రాలు. అయితే ఈ నవనారసింహుల్లో దిగువ అహోబిలాన్ని చెప్పల, కానీ ఈ ఆలయ ప్రాశస్త్యం అమోఘమైంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తప్పకుండా ఎగువ అహోబల క్షేత్రాన్ని కూడా తప్పకుండా దర్శిస్తారు. అప్పుడే వాళ్ళు తరించగలుగుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ క్షేత్రం నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి 68 కిలోమీటర్ల దూరం ఉంది. ఆళ్లగడ్డ నుంచి అయితే 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు ఉన్నాయి. అన్ని ప్రధాన క్షేత్రాల నుంచి ఈ అహోబల క్షేత్రానికి చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు బాగానే. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ అహోబలంలో ప్రధానమైనటువంటి నది కూడా ప్రవహిస్తుంది. దాని పేరు భవనాశిని ఆ నది పేరు. లక్ష్మీ నారసింహుడి యొక్క పాద పద్మాలను కడిగేటటువంటి భాగ్యం కోసం ఆకాశగంగ భూమికి దిగి వచ్చింది అని ఇక్కడ చెప్పుకుంటారు. ఈ దివ్య తీర్థంలో స్వయంభూగా వెలిసినటువంటి దేవదేవుడు ఉగ్ర నారసింహుడు. ఎందుకని ఉగ్ర నారసింహుడు? ప్రహ్లాదుని ఎన్నో కష్టాలు పెడుతుంటే అది భరించలేనటువంటి స్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి వధించాడు ఉగ్ర రూపంలో. ఇక్కడ పరమ భక్తుల యొక్క ఏకాంత భక్తికి అమృతవల్లి సమేతుడైనటువంటి నారసింహుడు పరవశించిపోయి తనను సేవించటానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు కోరుకోకపోయినా వాళ్ళ మనస్సు కనిపెట్టి వరాలు ఇచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రహ్లాద వరదుడైనటువంటి లక్ష్మీ సమేతుడైనటువంటి ఈ నారసింహుడు సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీళ్లతో పాటు అమృతవల్లి సన్నిధి, ఆండాళ్ల సన్నిధి కూడా ఉన్నాయి మూల విరాట్తో పాటు. ఇక్కడ వైష్ణవాచార్యులకి, ఆళ్వారులకి ప్రత్యేకమైనటువంటి సన్నిధానాలు కూడా నిర్మాణం చేశారు. వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవిని వివాహం చేసుకునే సమయంలో శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు తిరుమలలో. అందుకని ఈ యొక్క ఐతిహ్యానికి గుర్తుగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి, కళ్యాణ మండపం కూడా ఉన్నాయి. ప్రహ్లాద వరదుడైనటువంటి నరసింహస్వామి, ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ విగ్రహాలు స్వర్ణ కవచాలతోటి విలసిల్లుతూ ఉంటాయి. అటువంటి మూలమూర్తులకి దివ్యమైన అభిషేకాలతో పాటు దివ్యమైన ఆభరణాలతోటి మనకి నేత్రపర్వకంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రాల్లో ప్రముఖమైనది. ఈ క్షేత్రం నల్లమల అడవుల్లో ఉంది. ఆదిశేషుడే ఒక పర్వతాకృతి పొందాడు అని పౌరాణిక విశ్వాసం. వెంకటాచల మహత్యంలో చెప్పారు ఈ మాట. ఈ పర్వతం ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయినటువంటి ఆదిశేషుడు
వయ్యారంగా పవళించినటువంటి రూపంలో ఉంటాడు. ఈ పర్వతం అంటే ఈ పర్వతమే ఆదిశేషుడు రూపం అని మనం అనుకుంటే, పడగల స్థానం మీద శ్రీనివాసుడు ఉన్నాడు, వెంకటేశ్వరుడు. నడుము భాగంలో ఈ నారసింహుడున్నాడు. తోక భాగంలో మల్లికార్జునుడున్నాడు, అదే శ్రీశైలం. వీళ్ళ ముగ్గురు నల్లమల అడవుల యొక్క మగసిరులుగా వెలసిల్లుతూ ఉన్నారు. వింటున్నారు కదా ఈ అహోబల క్షేత్రం యొక్క వైభవాన్ని. ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఎందుకని? ఆదిశేషుడే ఒక పర్వత రూపం దాల్చి మనందరినీ ఆనందపరుస్తూ ఉన్నాడు కదా, అందుకని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తిరుమల, అలాగే అహోబిలం, శ్రీశైలం, ఈ మూడు కూడా స్వయం వ్యక్త క్షేత్రాలు. అంటే ఎవరో ప్రతిష్ఠ చేసిన గూళ్ళు కావు. ఈ అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎంతలో మంది రాజులు, రాజన్యులు ఎన్నో సేవలు చేశారు. పల్లవులు, చోళులు, అలాగే విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి, వికాసానికి ఎంతో కృషి చేశారు. అయితే 15వ శతాబ్దంలో తురుష్కుల యొక్క దండయాత్ర వల్ల ఈ అహోబిల క్షేత్రం కొంత నాశనం జరిగింది. ఆ తరువాత రంగరాయల ప్రభువు ఈ తురుష్కుల మీద విజయం సాధించి ఈ అహోబిల క్షేత్రాన్ని జియంగారికి అప్పగించారు. వారి యొక్క విజయానికి చిహ్నంగా ఇక్కడ ఉన్నతోన్నతమైనటువంటి ఒక జయస్తంభాన్ని కూడా ఈ దేవాలయ చివరి ప్రాకారంలో నిర్మాణం చేశారు. ఆ జయస్తంభం ఇప్పటికీ మనం చూడొచ్చు. ఆ తరువాత పరమశివ భక్తుడైనటువంటి ప్రతాపరుద్ర మహారాజు గారు వారి యొక్క దినచర్య ప్రకారం శివలింగం పోతపోయిగా చివరికి అది నరసింహ రూపంలోకి వచ్చింది. శివలింగం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, పోతపోస్తూ ఉంటే అది నృసింహాకృతి దాల్చింది. ఆ విగ్రహాన్ని మొట్టమొదట అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుణ్ణి సేవించి పూజించాడు ఆ రాజుగారు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, గరుడాద్రి, సింగవేల్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనేటువంటి ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాణాలు చెప్పేవే. తురుష్కుల యొక్క దండయాత్రలో విచ్ఛిన్నమైపోయినటువంటి ఈ అహోబిల క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచ సంస్కారాలలో 44వ పీఠాధిపతి యొక్క ఆశీస్సులతోటి మధురాంతకం నుండి అహోబలానికి మేనేజర్గా నియమితులైనారు ఆర్ లక్ష్మీనారాయణ. మధురాంతకం అంటే తమిళనాడులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఇది చాలా అద్భుతమైన క్షేత్రం. అది కూడా మేము దర్శించాం, మధురాంతకం. అక్కడి నుంచి ఒక ఆయన్ని నియమించారు. ఆయన పేరు ఆర్ లక్ష్మీనారాయణ. వారి కాలం నుండి అపూర్వమైన వైభవాన్ని సంతరించుకుంటూ వచ్చింది ఈ యొక్క దేవాలయం. ఈ మహానుభావుడు వేదము, ప్రబంధము, అధ్యయనము, మూలమూర్తులకు అలంకారం చేయడంలో గొప్ప నిష్ణాతుడు. ఎన్నో ఉత్సవాలని భక్తుల యొక్క సహాయంతో ప్రారంభించి ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్టుగా చేశాడు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నది ఇప్పటిదాకా. ఈ అహోబిల నరసింహుడి యొక్క సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవలు, ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులైతే అయ్యవారు, అమ్మవారు ఇద్దరిని అద్దాల మండపంలో
వింత వింత శోభలు వెదజిల్లేటట్టుగా పెడతారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట, ఈ 2 ఉత్సవాల్లో ఇక్కడ స్థానికులు, అలాగే కొంతమంది చెంచులు అంటే ఆటవికులు, వాళ్ళ యొక్క విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణానికి అద్దం పడుతూ ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. అలాగే ఆలయ విధుల్లో, పూజ పునస్కారాలలో తెలుసో తెలియకో జరిగినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఈ క్షేత్రం గొప్ప వర్చస్సుతోటి విరాజిల్లడానికి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలలో కూడా జరుగుతాయి పవిత్రోత్సవాలు. ఎంత నిష్ణాతులైనా ఏదో ఒక మానవులకు కదా, అందుకని తప్పిదాలు జరుగుతాయి. ఆ తప్పులు పోగొట్టుకోవడానికి పవిత్రోత్సవాలు చేస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రబంధ పారాయణాలు, కళ్యాణోత్సవాలు అనితర సాధ్యంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయ పాలకులు, అర్చకులు. తీర్థయాత్రల్లో ప్రధానమైనటువంటి మంటపం అంటే తలనీలాలు సమర్పించేది, ఆ తర్వాత స్నానం, ఆ తర్వాత దర్శనం మొదలైన వాటన్నిటికీ ఇక్కడ అవకాశం ఉన్నది. ముందుగా దిగువ అహోబిలం చేరుకొని అక్కడ ప్రహ్లాద వరదుడైనటువంటి నరసింహస్వామిని సేవించుకొని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఎగువ అహోబిలానికి గుహ యొక్క అంతర్భాగంలో నిలిచినటువంటి అహోబిల నారసింహుణ్ణి దర్శించి అర్చించుకొని, అలాగే అక్కడే ఉన్నటువంటి భవనాసి జలాలతోటి సేదతీర్చుకొని ఓర్పుతోటి క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని అక్కడ పైన ఉన్నటువంటి ప్రహ్లాదుడి యొక్క బడిలో బండ మీద నిలబడి భాగవతం యొక్క సుందర జ్ఞాపకాలను పొంది అక్కడే ఉన్నటువంటి ఉగ్రస్తంభ ప్రదక్షిణతోటి పునీతమైనటువంటి ఈ తీర్థయాత్రని ఫలవంతం చేసుకోవటానికి ఈ రోజున చక్కటి అవకాశం ఉంది. మనం ఏమి నడవక్కర్లా, చక్కగా ఎగువ అహోబిలానికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడి నుంచి ప్రహ్లాదుడి బడి, ఈ నవనారసింహులు వీళ్ళందరినీ దర్శించాలి అంటే మాత్రం తప్పకుండా నడిచి తీరాల్సింది. ఎందుకని అక్కడ ఏం ట్రాన్స్పోర్ట్ ఉండదు, నడిచే దారి మాత్రమే ఉంటుంది. ఆ కొండపైకి ఎక్కాలి. సరే, చరిత్ర విషయానికి వస్తే ఈ క్షేత్రాన్ని 1830వ సంవత్సరంలో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసినటువంటి యాత్రా చరిత్రకారుడు, మహానుభావుడు ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీయాత్ర చరిత్రలో ఈ క్షేత్రం గురించి రాశారు. ఆయన రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి మధ్య చీకటితో నిండినటువంటి అడవి మాత్రమే ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం దగ్గర ఉన్నటువంటి అహోబళ జీయర్ వారి యొక్క అధీనంలో ఉన్నది. వారి యొక్క అనుయాయుడు అహోబిలానికి 2 క్రోసుల దూరంలో బాచనపల్లిలో ఉండి ఈ స్థలాన్ని చూసుకుంటూ ఉండేవారు. ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరిపాలకుడు ఎగువ దిగువ అహోబిలాల్లో అర్చన చేసేటటువంటి అర్చకులిద్దరికీ అప్పుడప్పుడు నెలకి ఒక 6 రూపాయల చొప్పున జీతం ఇస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో 6 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తమే. ఎప్పుడు 1830 అంటే ఆలోచించండి, 200 ఏళ్ల క్రితం. గుడి ఖర్చులకి జియంగారు పంపేటటువంటి డబ్బు తప్ప మరొక దారి ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను గారు, పేష్కారు రాజా చందూలాలా ఆయన పేరు, ఆ మహానుభావుడు ఈ క్షేత్రానికి సంవత్సరానికి ఒక 1000 రూపాయల చొప్పున ఇప్పించేవాళ్ళు వాళ్ళ సంస్థానం నుంచి. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉంటుండేవి, ఎగువన మాత్రం ఏవీ లేవు. మనుష్యులు కూడా ఇక్కడ నివసించడానికి భయపడేవాళ్ళు. ఎందుకని ఏ వసతులు లేవు ఆ రోజుల్లో.
అలాగే ఇక్కడ ఉండే నీళ్లు కూడా రోగగ్రస్తంగా ఉండేవిట ఆ రోజుల్లో. అందుకని ఎవరు ఇక్కడ ఉండటానికి సాహసించేవాళ్ళు కాదు. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల ఆదాయం వస్తూ ఉండేది. దానిని కందనూరి నవాబు తీసుకొని గుడికి చేయాల్సినటువంటి సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించి తన గ్రంథంలో రాశాడు. ఉప్పుతో సహా ఏది దొరకని ప్రాంతంగా ఉండేది ఈ ఎగువ అహోబిలం. ఏవి కావాల్సి వచ్చినా సరే బాచపల్లి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ మూర్తీభవించినటువంటి ఆ పరమాత్మ చైతన్యం స్వయం ప్రకాశం వల్ల ప్రజలకి భక్తిని కలగజేస్తూ ఉంది. కానీ అక్కడ నడిచేటటువంటి ఉపచారాలు దానికి ఏ పాటికి కూడా సహకారిగా ఉండాల ఆ వచ్చేటటువంటి ఆదాయం అని ఈ ఏనుగుల వారి యొక్క గ్రంథంలో రాశారు. ఇక అహోబల మహత్యం ఏంటో చూద్దాం. ఈ భూమి మీద ఉన్నటువంటి 4 దివ్యమైన నారసింహ క్షేత్రాలలో అహోబల క్షేత్రం ఒకటి. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభములో ఉండి ఉద్భవించినటువంటి స్థలమే ఈ అహోబల క్షేత్రం. ఈ స్థల పురాణం గురించి వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో 10 అధ్యాయాల్లో రాశారు. 1046 శ్లోకాలతో వ్రాశారు బ్రహ్మాండ పురాణం. అహోబల స్వామివారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులని ఆహ్వానిస్తాను అన్నారట. 600 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రప్రథమ పీఠాధిపతి అయినటువంటి శ్రీ శటగోప యతీంద్ర మహాదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టారు. మొట్టమొదట 600 సంవత్సరాల క్రితం. ఆనాటి నుండి ఈనాటి వరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్వేట ఉత్సవాలు ఇప్పటికీ తిరుమలలో జరుగుతూ ఉంటాయి. అలాగే మా చీరాల్లో కూడా దసరా పండగకి పార్వేట ఉత్సవం జరుపుతారు. చివరి రోజు దసరా పండగ రోజు, ఆ దేవీ నవరాత్రులు పూర్తయినటువంటి ఆ చివరి రోజు, ఆ దసరా పండగ రోజు మా చీరాలలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా హై స్కూల్ గ్రౌండ్లోకి విచ్చేస్తారు. అంగరంగ వైభవంగా ఉంటుంది. చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు జరిపి గరుడోత్సవంతో, అంటే మార్చి 17న ఈ వేడుకలు పూర్తవుతాయని రాశారు. అంటే మార్చి 17 ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసము అని కుదరదు కదా. ఎందుకంటే అధిక మాసం వచ్చినప్పుడు ముందుకి వెనక్కి నడుస్తుంటాయి. ఈ అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి ఈ అహోబిల పరిసర ప్రాంతాల్లో సుమారుగా 35 గ్రామాల్లో ఈ 45 రోజుల పాటు సంచరిస్తాడు స్వామి. అంటే స్వామివారిని ఊరేగింపు చేస్తారు. పార్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ 45 రోజుల పాటు జరుగుతాయి. అంటే 3 పక్షాల పాటు. ఈ 45 రోజులు అన్ని గ్రామాల్లో అందరికీ పండగే, అన్నీ వేడుకలే. ఎందుకని? స్వామివారి యొక్క పల్లకి మోసే బాధ్యత ఇక్కడ కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. సుమారుగా 120 మంది ఈ విధంగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్నటువంటి మూల విరాట్కి ఉగ్ర నారసింహుడు, అహోబల నారసింహస్వామి, ఓబులేశుడు అని కూడా పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతాల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయం వెలసిల్లుతూ ఉన్నది. దిగువ అహోబలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి లక్ష్మీనారసింహస్వామి వేంచేసినటువంటి ఆలయం దిగువ అహోబలం. సాక్షాత్తు వెంకటేశ్వరుడే ప్రతిష్ఠించాడు.
దిగువ అహోబలంలో. ఈ అహోబలంలో వసతి సౌకర్యాలు ఇంకా బాగా మెరుగ్గా లేవు. వసతి కోసం 3 అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళ యొక్క అతిథి గృహాలు ఉన్నాయి, లేదా అహోబల మఠం ఉంది, దాంట్లో ఉండొచ్చు. అక్కడ అన్నసత్రం కూడా ఉంది, చక్కగా భోజనాలు పెడతారు, మేము కూడా తిన్నాం. దగ్గరలో ఉన్నటువంటి ఆళ్లగడ్డలో ఉండొచ్చు. అక్కడి నుంచి అంతా ఒక 24-25 కిలోమీటర్ల దూరమే కదా. లేదంటే 70 కిలోమీటర్ల దూరంలో నంద్యాలలో కూడా ఉండొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకం వాళ్ళ యొక్క భోజన హోటల్ కూడా ఉన్నది. ఇంతటి గొప్ప క్షేత్రం అహోబల నరసింహ క్షేత్రం. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం గనక ఉంటే నెరవేరనటువంటి పనే ఉండదు అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఎందుకంటే సాక్షాత్తు 12 ఆళ్వార్లు సంచరించినటువంటి ప్రదేశం ఇది. అంతేకాదు ప్రహ్లాద వరదుడై అవతరించినటువంటి క్షేత్రం స్వయంభూ. ఇక్కడ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందంటే చెప్పలేనంత రమణీయంగా ఉంటుంది. మనకు ఓపిక ఉండాలే కానీ ఆ కొండ మీదకి వెళ్ళి నవనారసింహులని దర్శించుకునే భాగ్యం ఉన్నది. అయితే ఒంట్లో ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి. అందుకనే వెళితే ఉదయం పూటే బయలుదేరి వెళితే మళ్ళీ మధ్యాహ్నానికి తిరిగి రావచ్చు. సాయంకాలం వెళితే మాత్రం కష్టం. ఎందుకంటే చీకటి పడిందంటే అది అప్పుడప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి వర్షధారలుగా. దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు జారుతూ ఉంటాయి, ఎంతో కష్టం. మేము వెళ్ళాం కానీ ఏదో వయసు ప్రభావం వల్ల ప్రహ్లాదుడు బడి వరకు మాత్రమే మేము వెళ్ళటం జరిగింది. అటువంటి గొప్ప నారసింహ క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రానికి మీరు కూడా వెళ్ళండి. ఆ ఉభయ దేవేరులతోటి ఉన్నటువంటి ఆ నారసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి నోచుకొని మీ మనస్సుల్లో సంకల్పించుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆయన. నువ్వేం కోరుకోక్కర్లా, నీ మనస్సులో ఏముందో కనిపెట్టి ఆ కోరికలన్నీ తీరుస్తాడు స్వామి. అలాంటి స్వామిని దర్శించుకొని తరిద్దాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి
చే